నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. అందరికీ నమస్కారాలండి. ఈరోజు కడప జిల్లా అంటే పాత జిల్లా కంబైన్డ్ జిల్లాలో ఉన్న 10 మున్సిపాలిటీస్లో ఈరోజు అటు మున్సిపల్ కమిషనర్స్, టౌన్ ప్లానింగ్ అధికారులతోనూ మరియు జేసీ గారితోనూ మరియు రీజనల్ డైరెక్టర్స్తోనూ ఈరోజు రివ్యూ జరిగింది. ఈరోజు కడపలో తీసుకుంటే ముఖ్యంగా ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే టౌన్ ప్లానింగ్లో గత 2014-19లో అనేక రిఫార్మ్స్ చేశాం. 2014 తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు భారతదేశంలో ఫస్ట్ ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్. ముఖ్యమంత్రి గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆన్లైన్, అది కూడా క్యాట్ సాఫ్ట్వేర్ ఉండి అన్ని డాక్యుమెంట్స్ ఉండి క్యాట్ సాఫ్ట్వేర్లో ఇన్పుట్ చేస్తే వితిన్ 1 minute అప్రూవల్ వచ్చేది. అలాంటిది గత ప్రభుత్వం దాన్ని నిర్వహణ చేసింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ఫోకస్ చేసి ఆన్లైన్ సిస్టమ్ని అప్గ్రేడ్ చేసాం. సాఫ్ట్వేర్ ఇంకా లేటెస్ట్ చేసామంటే అదర్ డిపార్ట్మెంట్స్తో కూడా లింక్ చేసాం. ఆ సాఫ్ట్వేర్ కూడా రెడీ అయింది. మరొక 1 రోజుల్లో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. అంటే ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ కావచ్చు, సీకోస్ట్ అథారిటీ కావచ్చు, వీళ్ళందరి యొక్క సాఫ్ట్వేర్లు కూడా మున్సిపల్ సాఫ్ట్వేర్తో ఇంటర్లింక్ అవుతాయి. పేమెంట్ మున్సిపల్ సాఫ్ట్వేర్లో కడితే అది ఆటోమేటిక్గా పర్మిషన్లు వచ్చే సిస్టమ్ తీసుకొచ్చాం. అది మరొక 1 నెలలో ఆ సాఫ్ట్వేర్ని అప్గ్రేడ్ చేస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం అనేక అవకతవకల వల్ల టీడీఆర్ బాండ్లలో 100 కోట్లలో 1000 కోట్లలో ప్రభుత్వానికి నష్టం వచ్చింది. టీడీఆర్ బాండ్లో అనేక అవకతవకలు జరిగినాయి, మీకు అందరికీ తెలిసిందే. ఒక తణుకులోనే దాదాపు 700 కోట్ల రూపాయలు అవకతవకలు జరిగినాయి. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి మీద ఫోకస్ చేయటం, టౌన్ ప్లానింగ్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉండాయో స్టడీ చేశాము. అనేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు, అదేవిధంగా సిస్టంలో ఎక్కడా డీవియేషన్ లేకుండా చేయగలిగాము. ఈ నేపథ్యంలో ఈరోజు కడపలో మెయిన్గా దాని మీదే ఫోకస్ చేసి డిస్కస్ చేయడం జరిగింది. చేస్తే కమలాపురం దాంట్లో 2 షార్ట్ ఫాల్స్ ఉన్నాయి. జమ్మలమడుగులో 9 ఉన్నాయి. మైదుకూరులో 5 షార్ట్ ఫాల్స్ ఉన్నాయి. బద్వేల్లో 49 షార్ట్ ఫాల్స్, పులివెందులో 18, పొద్దుటూరులో 15, కడపలో 387 షార్ట్ ఫాల్స్ వేస్తున్నారు లాస్ట్ 1 year నుంచి. అంటే షార్ట్ ఫాల్స్ వేస్తే వాళ్ళు మళ్ళా రాలా. ఆ షార్ట్ ఫాల్స్ని అంటే కొందరు డాక్యుమెంట్స్ షార్ట్ ఉండొచ్చు, పేమెంట్ షార్ట్ ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు. ఆ షార్ట్ ఫాల్స్ వేసిన వాళ్ళు తిరిగి మళ్ళా రాలేదు. నేను అధికారులందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చా. అమరావతి నుంచి కూడా అధికారులని మండేకి రమ్మన్నాను. అవసరమైతే ఒక 1 week అయినా ఇక్కడే ఉండి ఎవరికైతే షార్ట్ ఫాల్స్ వేశారో వాళ్ళందరికీ ఫోన్లు చేసి పిలిపించి ఆ షార్ట్ ఫాల్స్ ఎందుకు ఫిల్ చేసుకోలేకపోయారు అని వాళ్ళని అడిగి ఆ షార్ట్ ఫాల్స్ మ్యాక్సిమం ఫిల్ అయ్యేటట్టుగా చేయమని ఆదేశించడం జరిగింది. వాళ్ళు వచ్చే లోపల యాక్చువల్గా ఇప్పుడున్న మున్సిపల్ కమిషనర్స్ కూడా ఒకసారి ఈ షార్ట్ ఫాల్స్ వేసిన వాడికి ఫోన్లు చేసి రమ్మని పిలిచి ఆ షార్ట్ ఫాల్స్ ఎందుకు ఫుల్ఫిల్ చేయలేదు, మీరు ఇబ్బంది లేదని కనుక్కొని అవి చేయమని యాక్చువల్గా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా టిట్కో హౌసెస్, ఈ టిట్కో హౌస్ అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా
2014-19లో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. ఆ టిట్కో హౌసెస్ కూడా నేనే మంత్రిని. ముఖ్యమంత్రి గారు నాకు ఆ పోర్ట్ఫోలియో ఇచ్చిన రోజు ఒక మాట చెప్పారు, నారాయణ, ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేది కట్టమన్నారు. ఎంత ఖర్చైనా పర్వాలా ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేది కట్టమని. నేను అమరావతి రాజధాని కోసం అనేక దేశ విదేశాలు తిరిగా. చైనా, రష్యా, జపాన్, మలేషియా, అష్కాబాద్, అస్థానా. అక్కడికి పోయినప్పుడల్లా అనేక పేదల కట్టిళ్ళు చూశా. అవన్నీ వచ్చి ముఖ్యమంత్రి గారికి వివరించా. సార్, ఈ దేశంలో ఎలా ఉన్నాయి, ఈ దేశంలో ఎలా ఉన్నాయి, ఈ దేశంలో ఎలా ఉన్నాయి, మన దేశంలో ఎలా ఉన్నాయంటే ఆయన ఆ దేశాల్లో ఉండేదానికంటే ఇంకా బాగా కట్టమంటే ఆ రోజు షీర్వాల్ టెక్నాలజీ అనేది వెరీ స్ట్రాంగ్ టెక్నాలజీ. ఈరోజు హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టూ కట్టే బిల్డింగ్స్ అవే. ఆ రోజు 2014-19 తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఒకే ఒక బిల్డింగ్ వైజాగ్లో ఉండింది, 32 అంతస్తులు. ఎక్కడా లేదు. ఎందుకంటే చదరబడకు 100 రూపాయలు ఎక్కువ అవుద్ది. వెరీ స్ట్రాంగ్. వైజాగ్లో ఒక్క దగ్గరే ఉండేది. ఈరోజు అందరూ కడుతున్నారు షీర్వాల్ టెక్నాలజీతో. అలాంటి టెక్నాలజీ తీసుకొచ్చాం. హై క్వాలిటీ, అసలు ప్రతి వస్తువు హై క్వాలిటీ. 2x2 2 feet by 2 feet ఏ గ్రేడ్ టైల్స్ వేసాం. ఫ్రంట్ డోర్ ఫ్రేమ్ టీక్వుడ్. పేదవాళ్ళకి ఎవరికి టీక్వుడ్ బెటరు. టీక్వుడ్ టిట్కో హౌస్లో పెట్టిన టీక్వుడ్. అక్కడ వేసిన లేఅవుట్లో చక్కటి పార్క్ డిజైన్ చేసాం. ఆ లేఅవుట్లోకి ఎంఎస్ఎంఈకి కొంత ప్లేస్ వదిలాం. గత ప్రభుత్వం దాన్నంతా 1 సెంటుకి ఇచ్చేసేసి నాశనం చేస్తుంది. కొన్ని వచ్చి లేఅవుట్ చేసి అమ్మేస్తుంది. అన్నీ అండర్గ్రౌండ్ డ్రైనేజే. ప్రతి టిట్కో హౌస్లో ఓపెన్ డ్రైనే లేకుండా చేసాం. అలా చేస్తే గత ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసింది. 7 లక్షల హౌసెస్ మేము శాంక్షన్ చేసింది. 2014-19లో 5 లక్షల హౌసెస్కి టెండర్లు పిలిచాం. వర్క్ టేకప్ చేసాం. 38,000 కోట్లతో ఎంతో వేగవంతంగా టేకప్ చేసాం. కానీ ప్రభుత్వం పోవటం, గత ప్రభుత్వం ఆ 7 లక్షలు తీసేసి 2,61,000 చేసింది. ఆ 2,61,000 పూర్తి చేస్తుంటే అవి చేయలే, అవి కూడా వదిలేసింది. గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవలు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే లోకల్ బాడీస్ అనేది స్వపరిపాలన. మన కేంద్రం ఇచ్చిన, పార్లమెంట్ ఇచ్చిన చట్టం ప్రకారం ఇవన్నీ లోకల్ బాడీస్. వాళ్ళకు కావాల్సిన పనులు చేసుకోవడానికి వాళ్ళు ట్యాక్సులు కలెక్ట్ చేసుకొని వాళ్ళ యొక్క కౌన్సిల్లో రిజల్యూషన్స్ పెట్టుకొని లైట్లు కావాలా, రోడ్లు కావాలా, ఎక్కడ వాటర్ వర్క్ ఉంది, ఎక్కడ వాటర్ వర్క్ అని వాళ్ళు కౌన్సిల్లో డిసైడ్ చేసుకోవాలా. వచ్చిన కలెక్షన్ కూడా వాళ్ళే డిసైడ్ చేసి ఖర్చు పెట్టుకోవాలా. కలెక్షన్ వాళ్ళ ఆధీనంలో ఉండాలా. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే సిఎఫ్ఎంఎస్లో 2014-19లో కూడా సిఎఫ్ఎంఎస్లో మేమే పెట్టాము. కానీ గ్రీన్ ఛానల్ ఉండింది. గ్రీన్ ఛానల్ అంటే ఆ డబ్బులు అక్కడ ఉండేవి, ఎవరు కావాల్సింటే ఆ మున్సిపాలిటీ వాళ్ళ డబ్బులు వాళ్ళు ఆడుకోవచ్చు. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ డబ్బులన్నిటిని డైవర్ట్ చేసింది. విచ్చలవిడిగా అటెండ్ చేసింది. 3,000 కోట్లు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో వాళ్ళు కట్టిన ట్యాక్సులు సిఎఫ్ఎంఎస్లో వేరే దానికి డైవర్ట్ అయిపోయినాయి. 3,000 కోట్లు. ఆ 3,000 కోట్లు మున్సిపాలిటీస్లో ఉంటే వాళ్ళకి చక్కటి వాటర్ ఉండేది, డ్రైన్స్ ఉండేది. ఇలా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియదు. కానీ ఒక రాష్ట్రాన్ని వెళ్ళిన ముఖ్యమంత్రికి, ఫైనాన్షియల్ మినిస్టర్కి ఆ ప్లానింగ్ లేక అస్తవ్యస్తం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అవన్నీ కూడా ఈ వచ్చిన ప్రభుత్వం పేరు చేస్తూ అయితే ముఖ్యమంత్రి గారు అపారం చేస్తున్నారు. ఈ యొక్క 123 మున్సిపాలిటీస్ కూడా సిఎఫ్ఎంఎస్ నుంచి గ్రీన్ ఛానల్ ఇస్తూ ముఖ్యమంత్రి గారు చేయమని ఆదేశించారు. అది కూడా యాక్చువల్గా మొన్న 1వ తేదీ నుంచి ఇస్తామన్నారు. నేను నిన్న కూడా మాట్లాడాను. 4-5 రోజుల్లో అది కూడా ఇస్తున్నారు. అది 123 మున్సిపాలిటీస్కి ఒక రిలీఫ్, పెద్ద రిలీఫ్. ఎవరి డబ్బులు వాళ్ళ అకౌంట్లోనే ఉంటాయి. గ్రీన్ ఛానల్లో ఉంటుంది, వాళ్ళు వాడుకోవచ్చు.
దానివల్ల ప్రజల అవసరాలకు తగ్గట్టుగా చేసుకోగలరు. ఒకప్పుడు కాంట్రాక్టర్ తనుకునేవాళ్ళు, 20% 30% లెస్ వేసేవాళ్ళు. ఇప్పుడు రాండ్రా బాబు టెండర్ ఏంటంటే ఎవరు రావట్లా. కారణం ఏంటంటే డబ్బులు లేవు కదా మీ దగ్గర, సిఎఫ్ఎంఎస్లో ఉన్నాయి కదా, మాకొద్దు బాబు అని దండం పెడుతున్నారు. అందుకనే ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల తరఫున సిఎఫ్ఎంఎస్ని గ్రీన్ ఛానల్కి చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఉడక అయిపోయేదాకా అదేవిధంగా 30వ తారీఖు తర్వాత మళ్ళీ మీ జిల్లాలకు వెళ్ళిన తర్వాత మీ ఇష్టం. అదేవిధంగా నీట్గా
చెక్ చేస్తూ ఉండాలా. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి కూడా చంద్రబాబు నాయుడు రాయలసీమ వాసులు ఆనందించే విషయం ప్రకటన అయితే కూడా చేస్తారు. అభివృద్ధి మా ధ్యేయం అనేది మహానాడులో చూపిస్తాం. మహానాడు ద్వారా ఎన్నో విషయాలు కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని కూడా పటాకర్ చెప్పారు. ఓకే ఓకే ఈ నెల 27 నుంచి జరగబోయేటటువంటి మహానాడు 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. దానికోసము పోలీసు పరంగా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. దాదాపు 5,000 మంది ఫోర్స్తో బందోబస్తుని డిప్లాయ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వీవీఐపీ భద్రత దృష్ట్యా అనేక చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఏరియా డామినేషన్ పార్టీలని, కూంబింగ్ పార్టీలని డిప్లాయ్ చేయడం జరిగింది. ట్రాఫిక్ పార్కింగ్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరిగింది. వివిధ ప్రదేశాల నుంచి వచ్చేటటువంటి ప్రజలకు, అదేవిధంగా వీవీఐపీలకు, ముఖ్యమైనటువంటి నాయకులకు ఎలాంటి అంతరాయం కలగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, ప్రమాదాలు జరగకుండా డైవర్షన్ పాయింట్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. అదేవిధంగా ఈ మొత్తం బందోబస్తుని మానిటర్ చేయడం కోసం కమాండ్ కంట్రోల్ని ఏర్పాటు చేసుకుని 150 సీసీ కెమెరాలతో పార్కింగ్ ప్లేసుల్లో, ట్రాఫిక్ ఏరియాల్లో, పబ్లిక్ మీటింగ్ ఏరియాల్లో నిఘా ఉంచడం జరుగుతూ ఉంది. అత్యాధునికమైనటువంటి 10 డ్రోన్స్ను ఉపయోగించి ఈ యొక్క ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసము మానిటర్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రింగ్ రోడ్డు మొత్తం 27 కిలోమీటర్లలో ఎలాంటి ట్రాఫిక్ జామ్స్ లేకుండా మొబైల్ క్లియరెన్స్ బైక్ పార్టీస్ని డిప్లాయ్ చేయడం జరుగుతూ ఉంది. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవరికైనా ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా ఇబ్బందులు లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా హాస్పిటల్స్కి తీసుకుని వెళ్ళడం కోసం కలెక్టర్ గారితో డిస్కస్ చేసి అంబులెన్స్లు, ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ని కూడా రెడీగా పెట్టుకోవడం జరిగింది, ఎవరికి ప్రజలకు ఇబ్బంది లేకుండా. కడప టౌన్ ట్రాఫిక్లో కూడా ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో మనకు డైనింగ్ ఏరియా, ట్రాఫిక్, పార్కింగ్, పబ్లిక్ మీటింగ్, ఈ 4 ఏరియాలు మనకు ప్రెజర్ పాయింట్స్. వీటి మీదనే మనం ముఖ్యమైనటువంటి ఫోకస్ పెట్టి బందోబస్తుని డిప్లాయ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ 4 రోజులు సీఎం గారు ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చాలా అలర్ట్గా బందోబస్తు ప్రోగ్రామ్ని ప్రాపర్గా డిజైన్ చేయడం జరిగింది. దాదాపుగా 10 మంది ఎస్పీ స్థాయి అధికారులని, అదేవిధంగా 25 నుంచి 30 మంది అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులని, 50 నుంచి 70 మంది డిఎస్పీ స్థాయి అధికారులని, ఒక 200 మంది ఎస్ఐలు, సిఐలతో కలిపి టోటల్గా మొత్తంగా 5,000 మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు ఆక్టోపస్, స్పెషల్ పార్టీలు, ఏఆర్ సిబ్బందితో కూడా బీడీ టీమ్ చెకింగ్స్, ఆ తర్వాత చెక్ పోస్టులు, కల్వర్ట్ చెకింగ్స్, రూట్ డైవర్షన్స్ని కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ట్రాఫిక్ డైవర్షన్స్ కడప టౌన్లో ఎలాంటి ఆంక్షలు ఉండవు. కడప సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఏరియాల్లో ఈ రాయచోటి ఏరియా నుంచి వచ్చే గోల్ చెరువు ఘాట్ ఏరియాలో మనకు ప్రమాదాలు జరిగేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ ఏరియాల్లో అవసరమైనంత మేరకు ట్రాఫిక్ డైవర్షన్ ఏరియాలో డైవర్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కడప టౌన్లో రాజంపేట సైడ్ నుంచి వచ్చేవి ఇటు ఉటుకూరు జంక్షన్ సైడ్ కాకుండా డిటీసీ సైడ్ మీదుగా తరలించడం జరుగుతుంది. పులివెందుల సైడ్ నుంచి వచ్చేవి సాక్షి సర్కిల్ నుంచి ఎన్ని వైపు కాకుండా ఆ డిటీసీ వైపు ఇర్కాన్ సర్కిల్ వైపు మళ్ళించడం జరుగుతుంది. చిన్న మార్పులే ఉంటాయి, పెద్ద అంతరాయాలు ఇబ్బంది లేకుండా
ప్రాణాలను యోగా కాలం ఎర్రగా నిల్చున్న వాళ్ళు లాస్ట్లో కూర్చోండి తొందరగా, దయచేసి అందరూ సెటిల్ అవ్వాలి. సో ఒక రిథంలోకి తీసుకొచ్చేది యోగా. సో మనమంతా ఈరోజు యోగా చేయబోతున్నాం. చిన్న యోగా పోస్చర్స్ అండ్ సమ్ బ్రీదింగ్స్ అండ్ MBBS డాక్టర్. వీఆర్ ఫ్రమ్ ది ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఓకే సార్. యోగాకి వచ్చిన వాళ్ళందరూ కూడా సెటిల్ అవ్వాలి. రెటినోబ్లాస్టోమా గురించి అందరికీ అవగాహన ఉండాలి. ఎందుకంటే దీనివల్ల దాదాపు మన ఇండియాలో 25% ప్రజలు చిన్నపిల్లలు చనిపోతున్నారు. దాన్ని మనం నివారించడానికి దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనే కార్యక్రమం ఈరోజు చేయడం జరుగుతుంది. ఈ వారమంతా మనము దీని గురించి అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం. దీంట్లో మనకి ఎవరికైనా పిల్లలకి నల్లగుడ్డులో తెల్ల చుక్క కానీ ఉంటే అది క్యాన్సర్గా మనము భావించాల్సిన అవసరం ఉంటుంది. అలానే స్క్వింట్ ఉన్న వాళ్ళు కూడా ఒకసారి పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది కూడా మనకి ఒక్కొక్కసారి ఈ రెటినోబ్లాస్టోమా కూడా అయి ఉండొచ్చు. అలానే కంటిన్యూస్గా కన్ను ఎర్రబడ్డము, అలానే చిన్నపిల్లల్లో నీరు గారడము గన ఉంటే కూడా ఇది కూడా మనము డాక్టర్ దగ్గర పరీక్ష చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ఈరోజు ఈ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వాళ్ళు దీని గురించి అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదైనా ఉంటే ఇక్కడ స్క్రీనింగ్ చేసి ట్రీట్మెంట్ కూడా ఇక్కడ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ రిమ్స్కి ఆపోజిట్ రిమ్స్ దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి కాంపౌండ్లో ఇది ఉంది ఈ హాస్పిటల్. కాబట్టి అక్కడికి వచ్చి అందరూ ఈ స్క్రీనింగ్ చేయించుకొని ఎవరన్నా పిల్లలకి ఇలాంటి జబ్బు కానీ ఉంటే వాళ్ళందరికీ స్క్రీనింగ్ చేసి వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వారమంతా ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లల్లో వచ్చే ఈ ఐ క్యాన్సర్ గురించి ముందుగానే గుర్తించడం, దానికి సరైన వైద్యం అనేది అందించడం. చాలామందికి మన పబ్లిక్లో కంటిలో వచ్చే క్యాన్సర్స్ గురించి అవగాహన లేదు. దట్టు చిన్నపిల్లల్లో వచ్చే ఐ క్యాన్సర్ చాలామందికి తెలియదు. కానీ భారతదేశం ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ ద ఐ క్యాన్సర్స్ ఎంటైర్ వరల్డ్లో కంపేర్ చేస్తే 1/4 మన ఇండియాలోనే ఐడెంటిఫై చేస్తున్నారు. కానీ వాళ్ళకి సరైన వైద్యము సరైన టైంలో అది అవసరం అనేది అది అందుబాటులో లేక వాళ్ళకి చూపు అలాంగ్ విత్ కన్ను ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. సో ఈ చిన్నపిల్లలో ఎవరైతే కంటి లోపల తెల్ల మచ్చ అంటే వైట్ రిఫ్లెక్స్ అనేది గుర్తిస్తారో వాళ్ళకి కంపల్సరీగా కంటికి సంబంధించిన పరీక్షలు అనేవి చేయాలి. దానితో పాటు కంటికి శుక్లంగా కానీ లేదు అని అంటే కన్ను పక్కకి వెళ్ళడం మెల్ల కన్ను దట్ ఈస్ స్క్వింటింగ్ అలా వచ్చినప్పుడు కూడా కంటికి సంబంధించిన అన్ని పరీక్షలు అనేది చేయించాలి. ఎందుకంటే స్క్వింట్ అనేది మెల్లకన్ను అనేది మంచిది అని చాలా అపోహ ఉంది. కానీ కంటి క్యాన్సర్ కూడా దానికి కారణం అవ్వచ్చు. అండ్ కన్ను ఎర్రబడడం, నీరు కారుతూ ఉండడం, మందులకి కూడా తగ్గకపోవడం, అలాంటి పిల్లలకు కూడా కంటికి సంబంధించిన కంప్లీట్ పరీక్షలు చేయించాలి. కన్ను చిన్నగా అయిపోవడం లేదు అంటే కన్ను సైజ్ పెద్దగా ఉండడము, ఇవన్నీ కూడా కంటి క్యాన్సర్కి సంబంధించిన లైక్ ఐడెంటిఫికేషన్ సైన్స్ ఆర్ సిమ్టమ్స్ అనేవి అవ్వచ్చు. సో పిల్లల్లో ఇలాంటి కంటి సమస్యలు ఉన్నప్పుడు నెగ్లెక్ట్ అనేది చేయకుండా తగ్గిపోతుందిలే అనేది కాకుండా కంటికి సంబంధించిన పరీక్ష అనేది కంపల్సరీగా చేయించాలి. కొన్నిసార్లు కంటి క్యాన్సర్లు కూడా ఇలా ప్రెజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చాలామంది భారతదేశంలో నేను చెప్పినట్టు ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళు కంటి క్యాన్సర్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు అనేది కూడా తెలియట్లేదు. సో కంటికి సంబంధించి నార్మల్ పిల్లలకి కూడా కన్ను టెస్ట్ అనేది చేయించాలి. ఇప్పుడు స్కూల్లో రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ వల్ల ఇలా మల్టిపుల్ కాసెస్ వల్ల వాళ్ళ విజన్ అనేది కూడా తగ్గుతుంది. సో కంపల్సరీగా ఈ ఐ టెస్ట్ అనేది చేయించండి. అండ్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఇప్పుడు మనకి న్యూ రిమ్స్ దగ్గరే ఉంది. అండ్ నాట్ ఓన్లీ జస్ట్ కంటి క్యాన్సర్, కంటికి సంబంధించిన అన్ని రకాల ఆధునిక వసతులు అనేవి ఇక్కడ ఇది ఉంది. సో కంపల్సరీ అవైలబిలిటీ అనేది ఉంది. సో ఈ అవేర్నెస్ కోసం ఇప్పుడు వైటథాన్ అని చెప్పి మనకి ఆల్ ఓవర్ వరల్డ్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తున్నాము. దానిలో భాగంగా ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వైటథాన్ అనే ప్రోగ్రామ్ గత 7 సంవత్సరాలుగా చేస్తుందన్నమాట. సో మాకు ఆల్మోస్ట్ 300 సెంటర్స్ ఉన్నాయి అక్రాస్ నెట్వర్క్. అన్ని ఏరియాస్లో ఈ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. డిఫరెంట్ రీజియన్స్లో అవేర్నెస్ అనేది పబ్లిక్లో ఇంక్రీజ్ అవ్వడానికి.